నమస్కారం. శ్రేష్ఠ సనాతన్ భారత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలోని 32వ శ్లోకం గురించి తెలుసుకుందాం. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. భావం: ఇంతెందుకయ్యా, నాకు ఈ యుద్ధమూ వద్దు, ఈ విజయమూ వద్దు, ఈ రాజ్యమూ వద్దు, రాజభోగాలు సుఖాలు అసలే వద్దు. 12 ఏళ్ళు అడవులలో ఉన్నాము, ఏం సుఖాలు అనుభవించాము చెప్పు. కృష్ణ, ఈ యుద్ధం చేసి ఇంతమందిని చంపి మారణహోమం సృష్టించి రాజ్యాన్ని గెలుచుకుంటే ఒరిగేదేముంది? ఈ రాజభోగాల వలన, సుఖమయ జీవితం వలన ఏం ప్రయోజనం? ప్రయోజనం లేని పని చేయడం ఎందుకు? అసలు ఈ జీవితం ఎందుకు? అన్నీ వృధా. భావం పూర్తి అయింది. ఇప్పుడు వివరణ. అర్జునుడు రాజ్యాలు, సుఖాలు, భోగాలు, వీటితో కూడిన విలాసవంతమైన జీవితం, ఏదో వీటి మీద వైరాగ్యం పుట్టి వద్దనడం లేదు. తన వారు, తన బంధుమిత్రులు లేకుండా ఇవన్నీ ఎందుకు అంటున్నాడు. అంటే తన వారందరూ ఉంటే, తన వారు తనకున్న రాజ్యము, సంపదలు, భోగభాగ్యాలు తాను అనుభవించడం చూస్తూ ఉంటే, ఈ రాజ్యమే కాదు ఇంకా ఇతర రాజ్యాలు ఉన్నా ఇబ్బంది లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న మూలం ఏమిటంటే, తను వారు లేని ఈ సుఖాలు, భోగాలు, సుఖజీవితం నాకు వద్దు అనే తాత్కాలిక వైరాగ్యంలో ఉన్నాడు అర్జునుడు. ఇది ప్రస్తుత అర్జునుడి మానసిక పరిస్థితి. ఇప్పటిదాకా కౌరవ సభలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి, యుద్ధం చేయాలి, సర్వనాశనం చేయాలి అని ఊగిన అర్జునుడు ఎదురుగా తన వాళ్ళు కనపడేసరికి ఒక్కసారిగా మానసిక ఆందోళనకు గురి అయ్యాడు. 13 ఏళ్ళు రాజ్యసుఖాలకు దూరంగా ఉండి ఎప్పుడెప్పుడు యుద్ధం చేసి రాజ్యం గెలుచుకొని పూర్వవైభవాలు అనుభవిద్దామా అని ఉవ్విల్లూరిన అర్జునుడు ఇప్పుడు తన వాళ్ళందరూ చస్తారు అనే ఆలోచన రాగానే ఆ రాజ్యభోగాలు తుచ్చంగా తోచాయి. దీనికంతా మనస్సే కారణం. ఒకప్పుడు కావాలి అనుకున్నది మరొకప్పుడు వద్దు అనిపిస్తుంది. ఒకప్పుడు ధర్మం మరొకప్పుడు అధర్మంగా జరుగుతుంది. నేను యుద్ధం చేయాలి, నా చేతిలో వీళ్ళంతా చస్తారు అనే భావన రాగానే అర్జునుడి మనసు వికలమైంది. వికలమైన మనస్సుకు అన్నీ విపరీతంగానే కనపడతాయి. ఇంకా ఇలా అంటున్నాడు అర్జునుడు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.